ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 14 మంది మావోలు మరణించారు. ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల్లో 2 మహిళలు కూడా ఉన్నట్టు భద్రతా బలగాలు గుర్తించారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు ఝాన్సీ ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దీంట్లో ఇప్పటికే 14 మంది పైగా మావోయిస్టులు మృతి చెందినట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే 12 మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఇంకా ఆ కొమ్మింగ్ ప్రక్రియ ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు అటు సెంట్రల్ గా అంటే డిఆర్జీఎఫ్, సిఆర్పిఎఫ్ తో పాటు రాష్ట్ర సంబంధించిన ప్రత్యేక బలగాలు కూడా పూర్తి స్థాయిలో కొమ్మింగ్ కొనసాగుతుంది. దాదాపుగా ఇటీవల కాలనే 18 మంది మావోయిస్టులు మృతి చెందిన ఘటన మరొక ముందుగా మళ్ళీ కూడా 14 మంది పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులు ఎదురుకాల్పుల్లో మృతి చెందిన పరిస్థితి ఉంది. కోలుకోలేని దెబ్బ వరుస ఘటనల నేపథ్యంలో మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగులుతుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కీలకమైన నేతలు అంటే సెంట్రల్ కమిటీకి సంబంధించిన సభ్యుడిగా ఉన్నటువంటి మనోజ్ తో పాటు కీలకమైన నేతలు కూడా ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందినట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు దీనిపైన ఎవరెవరు ఏ స్థాయిలో మావోయిస్టులు చనిపోయారు, వారు క్యాడర్ ఏంటి అనే దాని మీద కూడా అది ఇప్పటికే మా జవాన్లు గుర్తిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే దండ కార్యాలయం పోలీసుల తుపాకీ శబ్దాలతో మారుమోగుతుంది. ఒకవైపు బీజాపూర్ లో జరిగిన ఎన్కౌంటర్ లో సిపిఎం అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నటువంటి దామోదర్ అలియాస్ బడే చొక్కారావు మృతి చెందినట్లుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన సేఫ్ గా ఉన్నట్లు కూడా ఆయన ప్రకటన విడుదల చేయడం, మరోపక్క ఆ కూమింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్న పరిస్థితులు చూసుకున్నట్లయితే ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రతో పాటు తెలంగాణ సరిహద్దుల్లో కూడా చాలా ఎఫెక్ట్ గా మావోయిస్టుల కూమింగ్ కొనసాగుతుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రధానంగా మావోయిస్టులకు కీలక షెల్టర్ జోన్ ఉన్న దండ కార్యాలయం పైన ప్రత్యేక దృష్టి ఏర్పాటు చేయడంతో పాటు బేస్ క్యాంపులు కూడా పెద్ద సంఖ్యలో కూడా ఏర్పాటు చేస్తారు. ఆ బేస్ క్యాంపుల నేపథ్యంలో మావోయిస్టుల కీలకమైన నేతలు ఉన్నటువంటి అబుజ్మట్ ప్రాంతాన్ని కూడా ఏరివేసే లక్ష్యంగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఉంచాలి, మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని ఉంచాలని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దాదాపుగా 100ల సంఖ్యలో దండ కార్యాలయాన్ని పూర్తిగా జవాన్లు కూమింగ్ కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. ఝాన్సీ అంటే సైదులు ఇప్పటి వరకు 14 మంది మావోలు మరణించారు. అందులో 2 మహిళలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందా? ఎలా ఉండబోతోంది పరిస్థితి? మనం చూడొచ్చు, పెద్దగా మనం చెప్పుకోవడానికి నిరంతరం కూమింగ్ ప్రక్రియ వేగవంతం చేస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవి ప్రాంతం నుంచి పూర్తి ఒరిస్సా సరిహద్దు ప్రాంతానికి వెళ్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో కూమింగ్ నేపథ్యంలో ఎదురుకాల్పులు చోటు చేసుకుని ఈ కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఇటు భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇప్పటికే 12 మంది మావోయిస్టుల మృతదేహాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరికొంతమందిని స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. భారీగా వాయిదాలు అంటే ఎదురుకాల్పులు జరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున అటు ఇంద్రావతి నది నుండి కూడా పూర్తి స్థాయిలో సేఫ్ జోన్ గా లేనటువంటి అబుజ్మట్ నుంచి వలస వస్తున్న ప్రాంతం తెలుసుకొని కూడా మొత్తం సరిహద్దు ప్రాంతంలో కాల్పులు జరిగాయని కూడా తెలుస్తుంది. అయితే మృతుల సంఖ్య పెరగడంతో పాటు ఇంకా కొనసాగుతున్న ఎదురుకాల్పుల నేపథ్యంలో అటు జవాన్లకు కూడా గాయాలైనట్లుగా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి తాజా సమాచారం. అయితే జవాన్లలో కూడా ఎంతమంది చనిపోయారా లేకపోతే వారు గాయాలతోనే సరిపెట్టుకున్నారనే దాని మీద కూడా చూస్తున్న పరిస్థితి. కొద్దిమంది మృతి చెందినటువంటి మావోయిస్టుల మృతదేహాలను కూడా ఆ మావోయిస్టులు తీసుకొని వెళ్ళినట్టు కూడా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే మనం 18 మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన ఘటన దాదాపు 3 రోజులు వ్యవధిలోనే తిరిగి పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అది కనిపిస్తుంది. మొత్తంగా మావోయిస్టుల ఏర్వేత లక్ష్యం అనేది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇంప్లిమెంటేషన్ భారీ స్థాయిలో కూడా కొనసాగుతున్న పరిస్థితి. 100ల మంది దాదాపు 1000 మంది పైగా ఉన్నటువంటి జవాన్లు అటు దండ కార్యాలయం చుట్టూ 5 రాష్ట్రాలు కీలకంగా ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, ఏఓబి సరిహద్దు ప్రాంతాల్లో 1000 మంది కూడా నిరంతరం కూమింగ్ ప్రక్రియ కొనసాగుతున్న పాటు పూర్తి స్థాయిలో డ్రోన్ల సహకారము, అత్యాధునికమైన ఆయుధాలను కూడా సమకూర్చడంతో పాటు బేస్ క్యాంపులు, రోడ్లు, సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవడంతోనే మావోయిస్టులు కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అటు జవాన్లను ఎదుర్కొనేందుకు అప్పుడప్పుడు ఐఈడీలను ఏర్పాటు చేసి ప్రతిఘటించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మావోయిస్టులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారని కూడా మనకు అర్థమవుతుంది. 100ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. దాదాపు జనవరి అంటే ఈ నెల మొదటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపుగా 50 మందికి పైగా మృతి చెందినట్లుగా మనకి మావోయిస్టులు
మావోయిస్టులు నుంచి అర్థమవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మొత్తం 35 మంది, ఇప్పుడు 14 మంది, మొత్తం 50 మంది పైగా మృతి చెందినట్టుగా మనకు అందుతున్న సమాచారం. పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కూడా ఆయుధాలను వీడకుండా దండకారణ్యంలోనే మావోయిస్టులు కొనసాగుతున్నారు. దీని మొత్తం ప్రధానంగా మావోయిస్టు రహిత దేశంగా ఉంచాలన్న బీజేపీ ప్రభుత్వం లక్ష్యాన్నితో వాటి భద్రతా బలగాలు విస్తృతంగా కోబింగ్ కొనసాగుతుంది. జాన్సీ. రైట్, థ్యాంక్ యూ సైదులు.